ఓజీ సినిమా రివ్యూ మావా వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందనమాట. సో ఇప్పుడు చేస్తా అంటే కొంచెం కొత్తగా ఉంది. 2001లో ఖుషి వచ్చింది, 2013లో అత్తారింటికి దారేది వచ్చింది, ఇప్పుడు 2025 ఈ ఓజీ. సో ప్రతి 12 సంవత్సరాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన సినిమా, ఒక ఇండస్ట్రీ హిట్ కానీ బ్లాక్ బాస్టర్ హిట్ కానీ మన ముందుకు తెస్తూ ఉంటారు. సో ఈ ఓజీ కూడా ఖుషి అండ్ అత్తారింటికి దారేది రేంజ్లోనే ఉందా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సినిమాలు చేశారు, ఫ్యూచర్లో కూడా చాలా సినిమాలు చేయబోతున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇంత స్టైలిష్ మూవీ అయితే ఆయన కెరీర్లో ఎప్పటి వరకు రాలేదు మోహన్. చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట, టేకింగ్ చాలా స్టైలిష్గా ఉంది. సుజిత్ గారు సూపర్గా తెరకెక్కించారు అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా కూడా చాలా రిచ్గా అనిపించింది అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కొన్ని సినిమాల్లో చాలా బాగా చేస్తారు, కొన్ని సినిమాల్లో ఓకేలాగే ఉంటుంది, ఎందుకంటే ఆయన మనసు పెట్టి చేయడు. సో అది మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. సో మనసు పెట్టి చేశాడని నా అభిప్రాయం. చాలా ఇంటెన్సిటీ ఆయన కళలో కనిపిస్తుంది, యాక్టింగ్ పరంగా కానీ ఆయన లుక్స్ పరంగా కానీ సూపర్ అనిపించింది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. సో ఓవరాల్గా ఈ సినిమా ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నా అభిప్రాయం. ఆ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చొచ్చు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ మధ్య సీన్స్ అయితే కొంచెం స్లో అనిపించింది, కొన్ని అయితే అనవసరం అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ హీరోయిన్ ఎలా చేస్తాం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఆవిడ యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. సో నాకు అది అటు ఇటుగా అనిపించింది. అక్కడ ఆ సీన్స్ కొంచెం పక్కన పెట్టేస్తే సినిమా మొత్తం బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అనమాట. సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదు, సూపర్ అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ భరించగలిగితే మనకు సినిమా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎరం కొట్టేశారు మామ. ఆయన మళ్ళీ చెప్తున్నాను, మనసు పెట్టి చేశారు, సూపర్ అనిపించింది. ఇంకా ప్రియాంక అరుణ్ మోహన్ గారు ఆవిడ రేంజ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, ఇమ్రాన్ హాష్మి, శ్రీయారెడ్డి గారు అండ్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అందరూ వాళ్ళ రేంజ్ లో సూపర్ గా చేశారు మామ. బట్ సినిమా అంతా అయిపోయాక మనకు బాగా గుర్తుండేది పవన్ కళ్యాణ్ గారు. ఇంకా టెక్నికల్లీ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి తర్వాత సెకండ్ హీరో ఎవరంటే తమన్. సో తమన్ గారు ఈ సినిమాకి పీక్స్ ఇచ్చారనమాట. ఆయన బీజిఎంస్ అయితే మామూలుగా లేదు, కొన్ని రిపీటెడ్ గా అనిపించినా కూడా కొన్ని అయితే సూపర్ అనిపించాయి. సో చాలా సీన్స్ ఎలివేట్ చేసింది అనమాట. ఈ సినిమాకి సెకండ్ ప్లస్ తమన్ గారి బీజిఎం అని చెప్పాలి, సూపర్ అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే నాకు వినపడలేదు, సో కొన్ని అయితే బాగానే ఉన్నాయి అనిపించింది వినడానికి. కొన్ని డైలాగ్స్ అయితే వినపడలేదు కాబట్టి ఇంకోసారి చూడాలన్నమాట. సో డైలాగ్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేను. అండ్ డైరెక్టర్ సుజిత్ గారు, ఆయన గతంలో ప్రభాస్ తో సాహో లాంటి సూపర్ సినిమా తీశారు. సాహో అది కమర్షియల్ గా ఎంతగా ఆడిందో లేదో మనకి పక్కన పెట్టేస్తే టెక్నికల్ అయితే సూపర్ సినిమా. సో ఆయన సెకండ్ మూవీతోనే ఆయన అద్భుతంగా తీశారు సాహోని. సో తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమాన హీరో, ఈ సినిమాలో సాహో కన్నా బెటర్ గా చూపించారని నా అభిప్రాయం. టెక్నికల్ కూడా చాలా హై స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారనమాట. సో ఇంకా సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా రీచ్ అవుతుందని నా అభిప్రాయం. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా సినిమా మొత్తం సూపర్. సో ఇంకెందుకు ఆలస్యం, టికెట్స్ బుక్ చేసుకోండి, సినిమా చూసేయండి.